డీటెయిల్స్ చూద్దాం. సంగారెడ్డి జిల్లాలోని కాజుపల్లి పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అరోరా లైఫ్ సైన్స్ పరిశ్రమలో MB2 బ్లాక్లో రియాక్టర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని 3 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలు అదుపు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోని కాజిపల్లి పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అరోరా లైఫ్ సైన్స్ పరిశ్రమలో MB2 బ్లాక్లో రియాక్టర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకుని 3 ఫైర్ ఇంజన్ల సాయంతో కూడా మంటలు అదుపు చేసినట్టు చెప్తున్నారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ అందిస్తారు. రామ్, ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది? మంటలు అదుపులోకి వచ్చాయా? పరంకే నియోజకవర్గంలో పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం అయితే సంభవించింది. అయితే ఈ దిన్నారం మండలంలోని కాజిపల్లి పారిశ్రామిక వాడలో అయితే అరోరా లైఫ్ సైన్స్ పరిశ్రమలో ఈ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అయితే MB2 బ్లాక్ లో ఉన్నటువంటి ఈ యొక్క రియాక్టర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు అయితే ఎగిసిపడినటువంటి పరిస్థితి. ఈ పెద్ద ఎత్తున మంటలు చెలరేయడంతో పరిశ్రమలోని కార్మికులు అయితే భయాందోళనకు గురి అయ్యారని మనం చెప్పుకోవచ్చు. మొత్తంలో చూసుకున్నట్టయితే ఈ యొక్క పరిశ్రమలోని అధికారులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అటు ఫైర్ సిబ్బంది 3 ఫైర్ ఇంజన్లతో వచ్చి ఈ యొక్క మంటలను అయితే అదుపులోకి తెచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఈ యొక్క ఫైర్ సేఫ్టీ లేకపోవడంతోనే ఈ యొక్క ప్రమాదాలు జరుగుతున్నాయన్నటువంటి ఇక్కడ కార్మికులు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. 3 ఫైర్ ఇంజన్లతోనే అయితే ఈ ఫైర్ సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి అయితే తెచ్చినటువంటి పరిస్థితి. ఈ యొక్క ప్రమాదము జరగలేదని అక్కడ ఉన్న అయితే అధికారులు మొత్తంలో ఏంటంటే ఇక్కడ పూర్తిగా పారిశ్రామిక వాడలో ఈ యొక్క ప్రమాదంలో ఎలాంటి ప్రాణహాని కానీ లేదన్నట్టయితే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క పారిశ్రామిక వాడలో గతంలో కూడా ఇలాంటి ఘటనలు ఎన్నో పునరుత్వం అవడంతో ఈ యొక్క అధికారులు అయితే ఈ నిమ్మకు నీరెత్తినట్టుగా అధికారులు అయితే ఈ యొక్క సేఫ్టీ లేకపోవడంతోనే ఈ యొక్క ఘటనలు జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందన్నట్టయితే ఇక్కడ కార్మికులు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు ఎప్పటికప్పుడు ఈ యొక్క పారిశ్రామిక వాడలోనే ఉన్నటువంటి ఈ యొక్క ఫ్యాక్టరీలను తనిఖీలు చేయడం లేదన్నట్టయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చందు. రైట్ రాము, థ్యాంక్ యూ.